హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే మద్రాస్లో ఉండే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి కెరియర్స్ ఆప్షన్స్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది. అండ్ అలానే అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అనేది. అండ్ మీకు నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్. యాక్చువల్గా మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 1/2025 అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఏప్రిల్ 17th నుంచి స్టార్ట్ అయింది. అండ్ మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే మే 19th వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ కూడా దాంతోపాటు కొన్ని అటాచ్మెంట్స్ అంటే మీ డాక్యుమెంట్స్ కూడా కొన్ని అటాచ్ చేసి పంపించాలి. అక్కడికి హార్డ్ కాపీ రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఏది అంటే మే 29th. ఓకేనా, ఈ లోపు అక్కడికి రీచ్ అవ్వాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫర్ ది అండర్ మెన్షన్డ్ పోస్ట్ ఎట్ సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్. చెన్నైలో ఉండే ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొదటి పొజిషన్ ఏంటి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండి. ఇక్కడ మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పే లెవెల్ చూసుకుంటే మీకు ఇనీషియల్ బేసిక్ పేనే 19,900 అండి. అంటే మీకు గ్రాస్ శాలరీ ఈజీగా 37,885 ఉంటుందన్నమాట. దీంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్లో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్లేదు, లేదనుకుంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డిప్లొమా ఏ బ్రాంచ్ వాళ్ళైనా పర్లేదు అనమాట. ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా అండి. యాక్చువల్గా మీకు ఇక్కడ 2 వేకెన్సీస్ ఇచ్చాడు కదా, అందులో ఒక వేకెన్సీ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అండ్ ఒక వేకెన్సీ ఫర్ ఎస్సీ క్యాండిడేట్ అనమాట. ఇక్కడ ఏజ్ కూడా అలానే డివైడ్ చేసి ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ వేకెన్సీకి 28 years వరకు ఉండొచ్చు అండి, ఇది మ్యాక్సిమం ఏజ్. అండ్ ఎస్సీ కేటగిరీ పొజిషన్కి 33 years వరకు ఏజ్ అనేది ఉండొచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు ఇదిగోండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లోనే స్టోర్స్ అండ్ పర్చేజ్. ఇక్కడ ఓన్లీ 1 వేకెన్సీ మాత్రం ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ కూడా సేమ్ అండి. ఇనిషియల్ బేసిక్ పే మీకు 19,900 ఉంటుంది. అండ్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 37,885 ఉంటుంది అనమాట. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ అండి. ఇంటర్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి 35 words/minute. అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్ ఈ 2 పొజిషన్కి కూడా మీకు టైపింగ్ స్పీడ్ 35 words/minute అనేది ఉండాలన్నమాట. అండ్ ఏజ్ చూసుకుంటే 28 years లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకొక కేటగిరీ పొజిషన్ అండి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి పే స్కేల్ చూసుకుంటే ఇనీషియల్ బేసిక్ పే 25,500 అండి. అంటే మీకు గ్రాస్ శాలరీ పర్ మంత్ చూసుకుంటే 51,408 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఈ 4 వేకెన్సీస్లో 3 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, 1 ఓబీసీ వేకెన్సీ. ఓకేనా. దీనికి కూడా 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. దీనికి కూడా ఇంటర్మీడియట్ డిప్లొమా ఏ బ్రాంచ్ వాళ్ళని అప్లై చేయొచ్చు. బట్ మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. 80 words/minute టైపింగ్ స్పీడ్ మీకు ఉండాలి, ఉంటేనే మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకు టైపింగ్ స్పీడ్ డెఫినెట్గా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు అన్రిజర్వ్డ్ వేకెన్సీకి 27 years వరకు ఉండొచ్చు.
అండ్ ఓబీసీ వేకెన్సీకి 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు శాలరీతో పాటు డిఫరెంట్ అలవెన్స్‌లు, బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అన్ని అలవెన్స్‌లు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, దీంతో పాటు మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు మీ డిపెండెంట్స్‌కి, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో, డెఫినిట్‌గా అందరూ ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీకు చాయిస్ ఆఫ్ మీడియం ఎగ్జామినేషన్, ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు ఏ లాంగ్వేజ్‌లో మీరు కోరుకుంటున్నారనేది అక్కడ ఒక ఆప్షన్ ఉంటది. అది డెఫినిట్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే మీరు ఒకసారి మీరు అక్కడ ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత ఫర్దర్‌గా మీరు చేంజ్ చేస్తారంటే కుదరదు. ఓకేనా? అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికొస్తే అన్నిటికి క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అండి మే 19థ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ట్ అన్రిజర్వ్డ్ పోస్ట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. అక్కడ మీకు అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే రూ. 500 ఆన్‌లైన్‌లో పే చేయాలి. అండ్ ఎగ్జామ్షన్ ఉంది ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్‌కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా రూ. 500 ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఇదిగోండి ఇక్కడ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు. అండ్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుందంటే చెన్నైలో మాత్రమే జరుగుతుంది. అక్కడికి వెళ్లి మాత్రం మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకేనా? అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా చూపించాను. అప్లికేషన్ అనేది ఎక్కడి నుంచి అప్లై చేయాలనేది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా! మే 19థ్ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత దాని ప్రింటౌట్ తీసుకొని ఆ కాపీని దాంతో పాటు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ కేటగిరీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అటాచ్ చేసి ఒక ఎన్వలప్ కవర్‌లో పెట్టి ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి సెండ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ అడ్రస్ అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఆ అడ్రస్‌కి సెండ్ చేయాలి. అక్కడికి మే 29థ్ లోపు మీ అప్లికేషన్ అనేది రీచ్ అవ్వాలన్నమాట. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇదిగోండి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకొని ప్రింట్‌ఔట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ డ్యూలీ సైన్డ్ బై ది క్యాండిడేట్ మీ సైన్ చేయాలి. అండ్ అలానే ప్రూఫ్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేస్తే ఆ కాపీ ఒకటి. అండ్ అలానే దాంతో పాటు కలర్ ఫోటోగ్రాఫ్ పేస్టెడ్ ఆన్ ది అప్లికేషన్ ఫార్మ్ అండ్ సైన్డ్ అక్రాస్ ఇన్ ఫుల్ అన్నాడు. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ప్రింట్‌ఔట్ తీస్తారో దానిపైన మీ ఫోటో అంటించి దానికి అక్రాస్‌గా సైన్ చేయాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నిటిపైన మీరు సైన్ చేయాలి. ఓకేనా? అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది. అవన్నీ కూడా మీరు ప్రింట్‌ఔట్ తీసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు అక్కడికి పంపించాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సెలక్షన్ క్రైటీరియా అండి. సిలబస్ అండ్ సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఎఫ్ఎండి అండ్ ఎస్ఎండ్పి ఈ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటదండి. అందులో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఒక కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. అండ్ పేపర్ 2లో ఫైనల్ మెరిట్ అనేది మాత్రం మీ పేపర్ 2 నుంచే డిసైడ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటది ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాని ఉంటది. 10+2 స్టాండర్డ్‌లోనే ఉంటది. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లో మాత్రం ఎగ్జామ్ ఉంటదండి. టోటల్‌గా మీకు 200 క్వెషన్స్ ఉంటాయి. 2 ½ అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటదనమాట. ఓకే. అండ్ ఇక్కడ పేపర్ 1లో ఏముంటదంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్స్. ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ సిలబస్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అది చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్‌గా మీరు చూసుకుంటే పేపర్ 2 అండి. ఈ పేపర్ 2 విషయానికొస్తే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటోది ఏంటంటే జనరల్ అవేర్‌నెస్, ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ క్లియర్ కట్ సిలబస్ కూడా ఇచ్చాడు. అది మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఈచ్ సబ్జెక్ట్ 50 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్. అంటే మీకు ఈచ్ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉందండి. అంటే రాంగ్ ఆన్సర్‌కి 1 మార్కు, రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్ 300 మార్క్స్. ఇక్కడ కూడా 1 నెగెటివ్ మార్కింగ్ అనమాట. ఇది పేపర్ 2. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటది. 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి.
ఇదిగోండి ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్ అండి, ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ 10+2 ఈక్వలెంట్ అంటే ఈ స్టాండర్డ్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 2 పేపర్స్ ఇచ్చాడు కదా, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక పేపరే ఉంటుంది. దీంట్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి అనమాట. అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి. ఇక్కడ రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాడు. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 80 words per minute టైపింగ్ స్పీడ్కి ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.